హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తే తింటాం లేదంటే తినం అనే వాళ్ళకి, కూర చేస్తే నచ్చదనే వాళ్ళకి, మనం 2 రకాలు వాళ్ళకి చేసి పెట్టే పని లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నం అంతా దీంట్లోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగము, మిరియాలు మిక్సీకైనా లేదు ఇలాంటి రోట్లో అయినా దంచుకొని చికెన్లో వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, మన రుచికి తగ్గ కారం వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపి ఒక 1/2 అవర్ అలా వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత పెనంలో ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఫ్రైలకు కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఫ్రైలు అన్నాక ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చికెన్ కూడా వేసి కాసేపు వేయించాలి. ఈ స్టేజ్లో ఉప్పు ఒక్కసారి చెక్ చేసి తక్కువ అనిపిస్తే కాస్త వేసుకొని వేయించుకోవాలి. మనకు టేస్టీగా రావాలంటే ఒకే పాయింట్ అండి, మనము మసాలా వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. అది బిర్యానీ అయినా, ఫ్రై అయినా, కూర అయినా, ఏదైనా మనం ఎక్కువసేపు మసాలా బాగా వేయించడం వల్ల రుచి వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. అడుగంట కన్నా ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. ఇలా 15 మినిట్స్ వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న టమాటాలు 2 వేసి కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేయొద్దండి, దీంట్లోనే సరిపోతుంది వాటర్ అంతా. మనం వేసుకున్న టమాటా చికెన్లో ఉండే వాటరే జ్యూసీగా వచ్చేస్తుంది. ఇలా 15 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఇది అన్నంలో, చపాతీ, పూరీలో దేంట్లో అయినా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభా రాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికి ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.